अस्सलाम वालेकुम पिల్లలు. वालेकुम अस्सलाम दादाजी. वालेकुम अस्सलाम दादाजी. वालेकुम अस्सलाम दादाजी. మనము ఈరోజు అతిథి సత్కార్యం గురించి తెలుసుకుందాం. అలాగే దాదాజీ చెప్పండి వింటాను. అలాగే దాదాజీ చెప్పండి వింటాను. ఒకసారి ఒక గృహిణి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, నా భర్త రోజు ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తాడు, రోజు వారికి వంటలు వండి అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను అని తన గోడు వెళ్ళబోసుకుంది. ఈ మాటలకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ గృహిణి భర్తను పిలిచి, నేను ఈరోజు మీ ఇంటికి అతిథిగా వస్తున్నాను అని చెప్పడంతో అతను పొంగిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యతో, ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన ఇంటికి అతిథిగా వస్తున్నారు అని సంతోషంగా చెప్పాడు. ఆమె కూడా ఎంతో ఆనందించింది. భక్తి శ్రద్ధలతో రకరకాల వంటకాలు సిద్ధం చేసింది. ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారింటికి వచ్చారు. ఆయనకు సకల మర్యాదలు చేశారు. భోజనం ముగించుకుని తిరిగి వెళుతున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఇంటి యజమానితో, నేను వెళ్ళే ద్వారం వైపు చూడమని నీ భార్యతో చెప్పు అన్నారు. ఆ మేరకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళుతున్న వైపు ఆమె చూసింది. ఆయన వెనకాలే పాములు, త్రేళ్లు వంటి హానికరమైన జీవాలు ఇంటి నుండి బయటకు వెళ్ళడం కనిపించింది. అవి చూసి ఆమె స్పృహ తప్పినంత పని అయ్యింది. ఎందుకు అలా జరిగిందో తెలుసుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చింది. ఆమె అదే విషయం అడిగింది. ఇంటికి వచ్చిన అతిథి వెళుతూ ఆ ఇంట్లో వారి విపత్తుల, ఆపదల, కష్టాలు, బాధలను పడి మంచి భోజనం వండడానికి చేసిన కష్టానికి ప్రతిఫలం అది అని చెప్పారు. అల్లాహ్ను, పరలోక జీవితాన్ని నమ్మేవారు అతిథి మర్యాదలు చేయాలి. ఇంటికి వచ్చిన అతిథిని ఆపద అనుకోవద్దు. అతిథిని ఇంటికి శుభంగా భావించాలి. అతిథి సత్కార్యంలో మన మేలు దాగి ఉన్నది. ఏ ఇంటి ద్వారాలు అయితే అతిథుల కోసం తెరిచి ఉంటాయో ఆ ఇంటి వారి కోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. అతిథి సత్కార్యం స్వర్గానికి మార్గం అనేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు రోజు ఎవరో ఒకరిని ఇంటికి భోజనానికి పిలిచేవారు. అతిథి దొరకని నాడు ఆ రోజు పస్తుండేవారు. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు విన్న సహచరులు అతిథులు రాక కోసం నిరీక్షించేవారు. అంతేకాదు, తమ ఇంట్లో అతిథుల కోసం ప్రత్యేక గదిని నిర్మించేవారు. దాన్ని మెహ్మాన్ ఖానా అని పిలుచుకునేవారు. ఇంటికి వచ్చిన అతిథిని నవ్వుతూ స్వాగతించడం, వెళ్ళేటప్పుడు గడప దాకా వెళ్ళి సాగనంపడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. పిల్లలు, మీకు అర్థమైందా? అర్థమైంది దాదాజీ. అర్థమైంది దాదాజీ.